శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో ప్రథమ స్కందంలో అష్టమ అధ్యాయంలో ఉన్నాము. ఒక 15-16 శ్లోకాల వరకు పోయిన వారం చూసుకున్నట్టున్నాము. మళ్ళీ వాటిని ఇంకొకసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన వాళ్ళు గంగా నదికి వెళ్ళి చనిపోయిన తమ బంధువులకి ఉదక ప్రదానాలన్నీ చేస్తూ ఉన్నారు అన్న చోట మనకి అధ్యాయం మొదలవుతుంది. ఇందులో ఆ ఉదకాలు వాళ్ళు దానం చేస్తూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళ బంధువులకు స్వానాం సంపరేతానాంకి ఇస్తున్నారు. అయితే అందులో ముఖ్యంగా 2వ శ్లోకంలో హరిపాదాబ్జ రజపూత సరిత్ జలే అని ఉన్నది. అక్కడ మనసు ఆగుతున్నది. మళ్ళీ ఒకసారి చూసుకుందాం అనుకున్నాను, ఎందుకు ఒక్కసారి చదువుకొని వదిలిపెట్టడము, కాబట్టి మళ్ళీ చదువుకుందాం అనిపించింది. మళ్ళీ ఒకసారి చూద్దాం అందులో ఎంత అందం ఉన్నదో. హరిపాదాబ్జ రజపూత సరిత్ జలమది. అందులో హరి ఉన్నాడు. హరి అంటే ఎవరు అంటే పాపాలను హరించేవాడు, కష్టాలను హరించేవాడు, జన్మలని, భవాలను, భవబంధాలను, సంసారాలను హరించేవాడు హరి. ఆయన యొక్క పాదాలంటే జ్ఞానము అని అర్థం. పాదము అంటే కొలిచేందుకు వీలుగా ఉన్న మెజర్మెంట్ కోసమని ఉన్న మెజరింగ్ యార్డ్ స్టిక్. మనము ఈ హరించేవాణ్ణి కొలవడం అంటే, మనము హరిని కొలవడము అంటే హరి అన్న భగవంతుణ్ణి పూజించడము కొలవడం అంటాము. కానీ హరించేవాడు, ఈ మొత్తం జన్మలన్న వాటిని తీసేసేదాన్ని కొలవడము అంటే స్కేలింగ్. ఇప్పుడు మనము మౌంటైన్ స్కేలింగ్ చేసామంటే ఎక్కామని అర్థం. స్కేల్ చేసాము అంటే పాదంతో దాన్ని కొలిచాము అంటే దాన్ని ఎక్కామంటే దాటామని అర్థం. మళ్ళీ మళ్ళీ జన్మలని అంటే ఏంటి అని అర్థం చేసుకోవడమే దాన్ని దాటిపోవడం. దాటిపోతే మళ్ళీ అవి ఉండవు, అవి హరించుకొని పోతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చింది, అది వచ్చేది. ఆ స్కేలింగ్ చేయడం ఎట్లా? నిజంగా ఫిజికల్ గా మౌంటైన్ ఏదో పర్వతం లేదు మనం ఎక్కడానికి, కొలవడానికి. మరి ఏమి మనం కొలుస్తున్నాము? కొలవడం అంటే పూజించడము, భక్తితోటి కొలవడం. సరే, భక్తితో కొలవడం అంటే కూడా అదే. భక్తి అంటే ఆయన భక్తి యోగం అని భగవద్గీతలో చెప్పింది. భక్తి అంటే జ్ఞానం. జ్ఞానము అది పరిణతి చెందితే భక్తిగా ఉంటుంది, దాని పేరు అది భక్తి. మనం బయట చెప్పుకునే భక్తి కాదు. కాబట్టి పరిణతి చెందిన జ్ఞానం భక్తి. ఆ స్థితిలో మనసు మొత్తము తమో రజో గుణాలకి దూరంగా ఉంటుంది. మొత్తం ఆయన చెప్పినట్టు దైవాసుర సంపద విభాగ యోగంలో విడదీసి చూపించినట్టు దైవ సంపదలతో ఉంటుంది, అసుర సంపదలు తక్కువ ఉంటాయి. ఆ స్థితిలో ఉన్న మనసు జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. ఆ జ్ఞానమే కొలబద్ద, యార్డ్ స్టిక్, మెజరింగ్ యార్డ్ స్టిక్. దానితోటి కొలుస్తాము. ఆ కొలబద్దతోటి కొలుస్తాము. ఆ కొలబద్ద ఏమి అంటే దైవీ సంపదలు ఎక్కువ ఉండి ఆశ్రిత సంపదలు తక్కువ ఉన్న మనసులో కలిగిన జ్ఞానము భక్తి అని పిలుస్తారు. అదెక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము అంటే అది అబ్జము. అబ్జం అంటే అప్ అంటే నీళ్లు, అందులో జ అంటే పుట్టింది. మనము అబ్జము అంటే పద్మం అంటాం. సరే, అప్పులో పుట్టింది ఏమి? నారాయణము. నారములలో అయనమై ఉన్నది ఆ నీళ్లలో నుంచే వచ్చింది. నారములు జ్ఞాన సారములు. ఇప్పుడు ఈ కొలిచేది మనము పాదం అనుకున్నాం కదా. హరించే అంటే ఈ జన్మల బంధాలని తీసేసే, దానికి కావలసిన కొలతలకి ఉపయోగపడే మనసు ఆ స్థితిలో ఉన్నప్పుడు కలిగే సారవంతమైన జ్ఞానము. అప్ అంటే నీరు అంటే సారము. జ్ఞానవంతమైన సారవంతమైన జ్ఞానం. అది ఉత్త జ్ఞానం కాదు, ఉత్త సారం కాదు, సారవంతమైన జ్ఞానం. అదేం చేస్తుంది? అటువంటి సారవంతమైన జ్ఞానము రజస్ అంటే దుమ్ము అని జనరల్ గా ఒక ఐడియా ఉంది, ఒక అర్థం ఉంది. రజస్ అంటే
పుప్పొళ్ళు అని ఒక అర్థం ఉంది. పోయిన వారము ఆ దుమ్మునంతా పునీతం చేసేదని నేను చెప్పలేదు, ఎందుకంటే హరిపాదాబ్జాల గురించి చెప్పుకుంటూ దుమ్మెందుకు మాట్లాడతామని. ఆ అబ్జములలో పద్మాల్లో ఉన్న రజము అంటే పుప్పొడి అని చెప్పాను పోయిన వారము. ఇప్పుడు దాన్ని కూడా దాటి చూసుకుందాం. ఆ హరిపాదాబ్జం అంటే ఏంటో ఇప్పుడు కనిపెట్టాం కదా మనము. పాపాలను అంటే పతన కారణాలు, మళ్ళీ పుట్టుకకు కారణాలు, వాటిని హరించే జ్ఞానము, కొలవడానికి వీలుగా అంటే దాన్ని దాటిపోవడానికి వీలుగా ఉన్న జ్ఞానము, అది కూడా సారవంతమైన జ్ఞానం అని ఇంతవరకు వచ్చాం కదా. ఆ సారవంతమైన జ్ఞానం ఏం చేస్తుంది, ఇంకా చివరికి ఆ రజస్సు ఉంటుంది కదా, రజోత్తమో గుణాలు, అడుగు బడుగు మిగిలిన ఆ రజోత్తమో గుణాలని కూడా పునీతం తీసేస్తుంది. అంతవరకు మనము సువాసనల్ని పెంచుకుంటున్నాము. వేరే మిశ్రమం కానీ అక్కర్లేనివి కానీ వాసనలు ఏమైనా ఉంటే జన్మ జన్మలుగా మనతో వస్తున్న సంస్కారాలని, ఇంకా అడుగు బడుగు మిగిలిన వాటిని కూడా మనము పూతం చేసుకుంటాము. ఆ రజస్సును కూడా, రజస్సు పోయిందంటే దాని కింద ఉన్న తమస్సు కూడా పోతుంది, మొత్తం అన్ని పోతాయి. అవన్నీ పోయిన తర్వాత సరిత్ ప్రవహిస్తున్న జలం, అది ప్రవహిస్తుంది. ఇంకా అది ఎట్లా ప్రవహిస్తుందంటే అడ్డు అదుపు లేకుండా, అడ్డగించేందుకు లోపలికి వెళ్ళనీయకుండా జ్ఞానము, వెళ్ళిన జ్ఞానము మార్పులతో చేర్పులతో కూర్పులతో వెళ్ళడము, లోపల మారిపోవడము, ఇట్లాంటి రజోతమో లక్షణాలతో కూడిన మనసుని అది పూతం చేస్తుంది, క్లెన్జింగ్ చేస్తే. అప్పుడేమవుతుంది, ఈ జ్ఞాన గంగ సరిత్ జలము ఆకాశ గంగ పైనుంచి, ఆకాశ గంగ పైగా ఆకాశము, ఆశాంతము కాశము వెలుగులతో ఉన్నది, ఆశాంతము వెలుగులతో ఉన్న, ఎందుకు అంటే రజోతమో లక్షణాలే లేకుండా ఉన్న ఆ సారవంతమైన ఆ జన్మలని హరించే జ్ఞానము ఆశాంతము వెలుగులతో నిండి ఉన్నది సరిత్. ఆ జలము అక్కడి నుంచి వచ్చిన బుర్రలో నిండితే అందులో ఆప్లుతము ఈత కొట్టడము ఇంక దాన్ని మించినది ఉన్నదా. అసలు హరిపాద అబ్జ రజ పూత సరిత్ జలే అన్నది ప్రతిది హరిపాద అబ్జ రజ పూత సరిత్ జలే. 7 పదాలని ఆయన కలిపి ఒక్క పదంగా ఇచ్చారు. 7 మాటలు ఉన్నాయి అందులో. అది పుష్ప గుచ్చం లాగా ఉంటుంది, అది పూల గుచ్చం, అది పూల గుచ్చం. అది అసలు అది ఎంత అందమైన విషయం అంటే, అందులో ఒకవేళ నేను నిజంగా ఈత కొట్టగలిగితే ఇంకా నాకు జన్మలు ఉండే అవకాశమే లేదు, మొత్తం హరించుకొని పోతాయి. కాబట్టి అంత మధురమైన, అంత అందమైన, అంత గహనమైన విషయం అందులో పెట్టారు మన వ్యాస మహర్షి. ఆయనకి పునః పునః భృశం భృశం నేను నినీయం తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను. అదైన తర్వాత అటువంటివి కొన్ని అందమైనవి ఇంకొకటో రెండో ఇవాళ చూసుకుందాము. ఒక విషయం మనం మధ్య మధ్యలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వ్యాసుల వారు ఆత్మని ఎక్కడ వాడినా ఆ ఆత్మకి ఆ పైన కిందో ఎక్కడో దగ్గర 2-3 శ్లోకాల ముందో 2-3 శ్లోకాల వెనకాల దానికి వ్యుత్పత్తి చెప్తుంటారు. అది ఒక కన్నేసి ఉంచితే బాగుంటుంది. మనకు వ్యుత్పత్తి ఆల్రెడీ తెలిసింది, మనం చూసుకున్నాము. కానీ అయినా కూడా ఆయన మనము ఈ ఆత్మ అన్న విషయంలో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుందని ఆయనకు తెలుసు కాబట్టి మనకి మాటికి ఆ మాట వాడగానే వెంటనే దాని గురించి డెఫినేషన్ చెప్తారు. ఇక్కడ కూడా అంతే, సృజతి యావతి హంతి అని చెప్పారు. ఇంతకు ముందు కూడా మనం ఫస్ట్ చాప్టర్ లోనో ఎక్కడో చూసినప్పుడు, మొదటి అధ్యాయంలోనో ఎక్కడో రెండో అధ్యాయంలో కూడా చెప్పారు. ఆ మాట, ఆత్మ అన్న మాట పదం వాడగానే ఆయన దానికి వ్యుత్పత్తి చెప్తారు. చూసుకుంటే అందం అనిపిస్తుంది. అప్పుడు వేర్వేరుగా ఉన్నాయి, శ్లోకాలన్నీ వేర్వేరుగా ఉన్నాయి అని ముక్కలుగా చూసే దృష్టి పోయి సమ్యక్ దృష్టి, కలిపి చూసుకునే దృష్టి అలవాటు అవుతుంది, బాగుంటుంది. ఇది ఇక్కడే కాదు, మన భగవద్గీతలో కూడా ఆత్మ అని వస్తూ దాని గురించి వ్యుత్పత్తి ఉంటుంది. లింగ పురాణంలో కూడా అట్లానే
దాని గురించి ఒక వ్యుత్పత్తి ఇచ్చారు. అక్కడక్కడ పురాణాల్లో ఆయన ఎక్కడ వాడినా యూజువల్ గా చెప్తారు అదేంటి అని. చూస్తే మనకి రైటర్ హృదయం తెలియాలి, రాసేవాడి మనసు తెలిస్తే, ఆయన రైటింగ్ స్టైల్ తెలిస్తే ఆయన చెప్తున్న విషయాన్ని ఇంకా ఎక్కువగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి బాగుంటుంది ప్రయత్నం చేస్తే. ఆ తర్వాత ఈ 20వ శ్లోకంలో మన కుంతీదేవి ఇక్కడి నుంచి మొదలుపెట్టింది స్తుతి. మన భగవంతుణ్ణి చేరి అప్పుడే ఉత్తర గర్భానికి కష్టం కలిగితే ఆమెకు గర్భస్రావం కాకుండా భగవంతుడు ఆపాడు. అప్పుడు ఆమె కొడుకులతో కోడళ్లతో వాళ్ళందరితో వచ్చి మనవరాలితో మున్మనవడితో కూడా వచ్చి భగవంతుడితో మాట్లాడుతున్నది ఇక్కడ మనకు 18వ శ్లోకం దగ్గర మొదలైంది. అందులో 1, 2 చూసుకుంటూ మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఆమె ఏం చెప్పిందంటే, తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యమహి ప్రియః అన్నది. పరమహంసులకు మునులకు అమలినమైన ఆత్మలు కలిగిన వారికి భక్తి యోగాన్ని, దాని విధానాన్ని, దాని పరమార్థాన్ని చెప్పడానికి నువ్వు వస్తూ ఉంటావు. వాళ్లకు హృదయాల్లో యోగి హృద్యాన గమ్యమని కనిపిస్తూ ఉంటావు. అటువంటి నువ్వు మరి కథం ఏ విధంగా స్త్రీయః ఆడవాళ్ళకి పశ్యమహి కనిపిస్తావు, మాలాంటి ఆడవాళ్ళకి నువ్వేం కనిపిస్తావు అన్నదామె. దాని గురించి 1 నిమిషం ఆలోచిద్దాము. ఆమె ఆడవాళ్ళని చెప్పి అందరిని కలిపేసుకుంది, అందరు ఆడవాళ్ళని ఆమె కలిపేసుకుంది. ఆడవాళ్ళందరూ అబలలు, ఎక్కువగా చదువు సంధ్యలు ఉండవు, ఎక్కువగా ఆలోచన జ్ఞానం ఉండదు, ఇంకొకళ్ళ మీద భర్త మీదో కొడుకు మీదో తండ్రి మీదో ఆధారపడి ఉంటుంది. అటువంటి ఆడది, అటువంటి ఆడవాళ్ళు నిన్నేం తెలుసుకుంటారులే అని ఆమె చాలా నిరాశావాదనతో చెప్పింది ఇక్కడ. అయితే అది జనరల్ గా వేదం చెప్పిన విషయం కాదు, ఉపనిషత్తులు చెప్తున్న విషయాలు కావు, పురాణాల్లో మన వ్యాసుల వారితో సహా ఎవరు చెప్పిన విషయాలు కావు. మామూలుగా తమో రజోగుణాలతో ఉన్న మనసులు అప్రవృత్తిలో ఉండి చేయలేము అని ఆ మనసులు అనుకొని ఆ రకంగా చేయలేని వాళ్ళందరినీ కలిపేసుకోవడం అటువంటి మనసులకు అలవాటై ఉంటుంది. కష్టం వచ్చిందంటే కంపెనీ చూసుకుంటారు, అట్లాంటి కష్టంలో ఉన్న వాళ్ళందరినీ కలిపేసుకుంటారు. అట్లా ఈమె కూడా, ఆమెకు కష్టం వచ్చింది, ఆమెకి అర్థం కావట్లేదు కాబట్టి ఆడవాళ్ళందరికీ అర్థం కాదని చెప్పి కలిపేసింది. యూజువల్ గా మనం అట్లా చేస్తాము. పిల్లలందరూ మనం చెప్తే మన మాట ఏం వింటారు అని కలిపేస్తారు. పిల్లలందరూ మన మాట ఎక్కడ వింటారు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఏం వినరు అని చెప్తారు. ఎందుకు వినరు? నా కూతురు నా మాట వింటుంది, దాని మాట నేను కూడా వింటాను. గౌరవం అనేది వయసుతో వచ్చేది కాదు. ఆ పరిస్థితిలో ఎవరికి ఆ విషయం గురించి ఎక్కువ జ్ఞానం ఉందో వాళ్ళు చెప్పింది పక్కన వాళ్ళు వినాలి. నేను అమ్మని, నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు కూతురువి, నువ్వు ఎప్పుడు వినాలి. వినకపోతే ఇంక పిల్లలు ఎక్కడ వింటారు మన మాట, పెద్దవాళ్ళకి ఎదురు తిరుగుతారు, పిల్లలందరూ ఇట్లానే ఉంటారు అని కలిపేసుకోవడము అటువంటి దుర్బలమైన మనసులకి అలవాటై ఉంటుంది. అందరిని కలిపేసుకోవడము అంటే మనం నిజంగా దేవుణ్ణి సాధించగలమా, మన వల్ల ఏమైతుంది అని కలుపుతారు, మన వల్ల అని కలుపుతారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా వీళ్ళు కలిపేసుకుంటారు. అట్లా ఆ తల్లి కూడా, మన కుట్టి కూడా ఆడవాళ్లకు నువ్వేం కనిపిస్తావులే అని కలుపుకుంది. అయితే ఇది ఆడవాళ్ళకి భగవంతుడు కనిపించడు, ఆడవాళ్ళు దేవుణ్ణి ఏం చూస్తారు, ఆ భక్తి యోగం వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఆ విధానాలు ఏం తెలుస్తాయి, దేవుణ్ణి ఏమి దర్శించగలరు అని ఆమె గురించి చెప్పుకుంటూ అందరినీ కలుపుకున్న ఆమె పర్సనల్ సెంటిమెంట్ అది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెప్తున్న సెంటిమెంట్ కాదు అది. ఈ విషయం చూసుకోకపోతే, దీన్ని ప్రచారం చేసుకుని నిజంగా ఆడవాళ్ళకి భగవంతుణ్ణి దర్శించగలిగే శక్తి లేదు, వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు చేయలేరు, చెయ్యకూడదు వరకు వెళ్ళిపోతున్నది. ఆడవాళ్ళు అసలు వేదాలు చదవకూడదు, ఉపనిషత్తులు చదవకూడదు, అమ్మ వాళ్ళు అసలు వినకూడదు, అసలు దూరంగా ఉండాలి దాకా వెళ్ళిపోతున్నది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆమె చెప్తున్నది ఆమె పర్సనల్ ఒపీనియన్, అది అక్కడ ఆమె పర్సనల్ ఒపీనియన్. ఆమె చెప్పింది ఆమె సాధనలో ఆమె మనసు ఎక్కడున్నదో ఆ స్థితిని బట్టి ఆమె చెప్పిన విషయాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు వ్యాసులు వారు రాసి ఇచ్చారు.
ఇది వ్యాసుల వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా కాదు. వేదాల్లోనే, ఉపనిషత్తుల్లోనే ఎంతమంది, గార్గి లాంటి వాళ్ళందరూ, మైత్రేయి లాంటి వాళ్ళందరూ, ఎంతమంది గొప్ప స్త్రీలందరూ ఎన్ని తాత్వికమైన చర్చలు చేశారు, ఎన్ని విషయాలున్నాయి. ఎంతమంది గొప్ప గొప్ప స్త్రీలందరూ పునీతమై బ్రహ్మత్వాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళనేమి, మగవాళ్ళనేమి, అందులో జెండర్ డిఫరెన్స్ కూడా ఉంటుందా? ఆమె అనుకున్నది చెప్పింది. అదే ఆమె పర్సనల్ అభిప్రాయం, ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది వేదాల్లో ఎక్కడ రాసింది కాదు. దీన్ని పెట్టుకొని ఇంకా ఆడాళ్ళు చదవలేరు అని సగం మంది, చదవకూడదని సగం మంది ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళ సాధనను బట్టి, వాళ్ళ దృష్టిని బట్టి, వాళ్లకు ఎంత అర్థమైందో దాన్ని బట్టి వాళ్ళు చెప్తుంటారు. చదువుకునే వాళ్ళకి ఆడ మగ లేదు. బ్రహ్మజ్ఞానానికి లింగ భేదాలు, వయోభేదాలు లేవు. ఆ విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన తల్లి కుంతి, నమః పంకజనాభాయ నమః పంకజమాలిని నమః పంకజనేత్రాయ నమః తే పంకజాంగ్రయే అని అన్నది. ఇది మనం కొంతవరకు చూసుకున్నాం, పోయిన వారం మళ్ళీ చూసుకున్నాము. పంకజనాభాయ, ఈ పంకజము, పంకం అంటే బురద, బురద అంటే పంకము అంటే మట్టి. అందులో నుంచే జన్మిస్తూ ఉంటాయి ప్రాణులన్నీ. శరీరాలు ఉన్నాయంటే ఇక్కడి నుంచే వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ మట్టిలో నుంచి వస్తాయి, పంకంలో నుంచి. మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నాభిలో నుంచి వచ్చింది. ఆయన ఎక్కడున్నాడు అంటే అక్కడే ఉన్నాడు, నీళ్ళలోనే. కాబట్టి ఆయనలో నుంచే వచ్చిన ఈ పంకము, ఈ మట్టి అంటే మొత్తం బ్రహ్మాండాలు, అందులో పుట్టిన జన్మించిన మొత్తం ప్రాణులు, మొత్తం బ్రహ్మాండాలు, బ్రహ్మాండాల్లో ఉన్న ప్రాణులు అన్నీ వచ్చింది అక్కడి నుంచే. పైగా ఆ బ్రహ్మాండాలన్నిటినీ, ఆ బ్రహ్మాండాల్లో ఉన్న ప్రాణులన్నిటినీ, పంకాల్ని, పంకాల జాలని మొత్తం అన్నిటినీ కలిపి మాలలుగా మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. నేను సూత్రంలాగా ఉంటాను, మీరందరూ మణిగణాహ ఇవ అని చెప్పాడు భగవద్గీతలో. మణుల్లాగా మీరందరూ ఉంటే, మీ అందరి మధ్యలో సామాన్యంగా దారంలాగా నేనుంటాను అని చెప్పాడు. అంతటా ఉంటాను, అందరిలో ఉంటాను. మీరందరు మణుల్లాగా బయట మిలమిలా మెరుస్తుంటారు, కనిపిస్తుంటారు రూపాలతో, నేను కనిపించకుండా లోపల ఉంటానని చెప్పాడు ఆయన. వాటన్నిటిని ఏం చేస్తాడు, మనందరినీ, మొత్తం ఈ బ్రహ్మాండాలన్నిటినీ పూసల్లాగా గుచ్చుకొని మెడలో వేసుకొని తిరుగుతుంటాడు. అంటే బేసిక్లీ ఆధారమై ఉన్నాడు. అక్కడి నుంచే వచ్చాయన్నీ. ఆ వచ్చినవన్నిటికీ అది ఆ వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రదేశమే ఆధారమై ఉన్నది. ఆ తర్వాత ఆ పంకములు, మొత్తం బ్రహ్మాండాలు, వాటిల్లో జన్మించిన మొత్తం ప్రాణులు, ఈ మొత్తం అంతా పంకజాలన్నీ, పంకాలు, జాలు అన్నిటినీ ఆయన కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు. యాక్చువల్ గా పంకాలు, యాక్చువల్ గా ఈ బ్రహ్మాండాలన్నిటికీ సూర్య చంద్రుడు నేత్రాలు, లేదా సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రాలు అని చెప్తూ, అవి పంకాలకి నేత్రాలు కదా. పంకాలు బ్రహ్మాండాలకి సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రాలు. జాలున్నాయి మళ్ళీ జన్మించిన ప్రాణులు, వాటికి నేత్రాలు ఏమి అంటే మనసు, బుద్ధి, అందులో ఉన్న అగ్ని, అహంకారం లేదా జఠరాగ్ని. అగ్ని అన్ని రకాలుగా ఉంటుంది, జ్ఞానాగ్ని పోని. మనసు, బుద్ధి, జ్ఞానాగ్ని, జఠరాగ్ని ఏదైనా సరే, ఈ మూడు మళ్ళీ అందులో ఉన్న నేత్రాలు. ఇవన్నీ ఆ నేత్రాలు అయి ఉన్నవాడు. ఈ పంకాలకి, పంకాల్లో పుట్టిన జాలకి నేత్రాలు అయి ఉన్నాడు. కళ్ళు పెట్టుకొని చూస్తుంటాడు. చూడకపోతే వాటికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తర్వాత అంగ్రేయే, అందులోనే కాళ్ళై తిరుగుతుంటాడు. నా కాళ్ళై తిరుగుతుంటాడు. ఈ పంకాలకి, బ్రహ్మాండాలకి కాళ్ళై ఉన్నాడు అంటే తిరిగే శక్తి, గమన శక్తి అయి ఉన్నాడు. ఈ పంకాలే కాకుండా పంకాల్లో జాలకి, ప్రజలన్నిటికీ, జన్మించిన ప్రాణులన్నిటికీ కాళ్ళై ఉన్నాడు, గమన శక్తి అయి ఉన్నాడు. నేత్రాలై ఉన్నాడు, దృశ్య శక్తి అయి ఉన్నాడు. మాలలుగా వాటిని ధరించి ఉంటున్నాడు, వాటికి ఆధారమై ఉన్నాడు. ఆవాసాలన్నీ రావడానికి ఉద్భవ స్థానమై ఉన్నాడు. ఇన్ని అయి ఉంటాడు. కానీ
ఆ పంకంలోనే బురదలోనే పుట్టిన పద్మాలకి ఆ బురద ఏది అంటకుండా ఉన్నట్టు అందులో నుంచే అన్ని వస్తాయి. అన్నిటిని ఆయన తగిలించుకొని తిరుగుతుంటాడు, అందులోనే తిరుగుతుంటాడు కాళ్ళతో, అందులోనే ఉంటాడు కళ్ళతో చూస్తూ. అయినా అవేవి పంకజాలకి పంకం అంటున్నట్టు ఇవన్నీ ఆయనకి అంటవు. ఆ రకంగా ఉంటాడు. అటువంటి వాడు. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః తే పంకజాంఘ్రయే అని చెప్పుకున్నాము. అంతవరకు చెప్పుకొని పోయిన వారం ఆపినట్టున్నాము. అక్కడి నుంచి ఇవాళ చదువుకుంటూ ముందుకు వెళ్తాము. యథా హృషీకేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధ అతిచిరం సుచార్పిత విమోచిత అహం చ సహ ఆత్మజా విభో త్వయా ఏవ నాథేన ముహుః విపద్గణాత్. ఓ ఋషికేశ, ఋషికముల కంటే ఇంద్రియాలకు ఈశ్వరుడైన వాడా, యథా ఏ విధంగానైతే దేవకి మీ అమ్మగారు దేవకీదేవి ఖలేన ఖలుడు దుర్మార్గుడైన కంసేన కంసుడి చేత, ఆమె యొక్క అన్నగారు కంసుడు ఆయన చేత రుద్ధ బంధింపబడ్డదో, ఏ విధంగా అతి చిరం అచిరకాలం ఎంతో కాలం చిరకాలము అతి చిరకాలము చాలా కాలము శుచ అర్పిత శుచము దుఃఖానికి అర్పితురాలై దుఃఖంతో ఉన్నదై ఉన్న మీ అమ్మగారు విమోచిత విముక్తురాలైందో, అహంచ నేను కూడా తథా అదే విధంగా ఓ విభో ఓ కృష్ణ విపత్ గణాత్ విపదలు ఆపదలనే గణాలు సమూహాల్లో నుంచి ముహుహు మళ్ళీ మళ్ళీ త్వయా నాథేన ఏవా నీ త్వయా అంటే నీ యొక్క నాథేన రక్షణ చేత మాత్రమే ఏవా, పైగా నేను ఒక్కదాన్ని కాదు సహ ఆత్మజ నా కొడుకులతో సహా విమోచిత బయటపడగలిగాను నీ వల్లే. నువ్వు మీ అమ్మగారైన దేవకీదేవిని ఆ కంసుడి బంధనం నుంచి ఏ విధంగా బయటపడేశావో అదే విధంగా నన్ను నా కొడుకులతో సహా ఎన్నోసార్లు మా కష్టాల్లో నుంచి నువ్వు బయటపడేశావు. నీ రక్షణ మాకిచ్చి మమ్మల్ని ఆ విధంగా కాపాడావు. యథా ఋషికేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధ అతిచిరం శుచార్పిత విమోచిత అహం చ సహ ఆత్మజా విభో త్వయా ఏవ నాథేన ముహుః విపత్ గణాత్. విశాన్ మహాఅగ్నేః పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాసకృచ్ఛ్రతః మృధే మృధే అనేక మహారథ అస్త్రతః ద్రోణి అస్త్రతః చ స్మ హరే అభిరక్షితాః. ఓ హరే ఓ కృష్ణ, విశాన్ విశాల్లో నుంచి, మహా అగ్నేహే మంటల్లో నుంచి, పురుషాదులు అంటే నరమాంస భక్షకులు, మన బకాసురుడి వల్ల కలిగిన కష్టాలు, ఆ దర్శనాలు, బకాసురుడి దర్శనాలు, ఆయన్ని దర్శించడం, ఆయన నీళ్లు చూసి రావడం అంటే ఆయన మింగేయడం, అటువంటి పరిస్థితులు, వాటిల్లో నుంచి అసత్ సభాయ అదేమైనా సత్సభన, అదేమైనా సత్సంగమా, అది అసత్ సంగము, అసత్ సభ, అది దుస్సభ, దుస్సంగం, అది అసభ్య సభ, సభ్యులుండే మంచివాళ్లు సజ్జనులుండే సభ కాదు, అటువంటి పిచ్చి సభ. అందులో నా బిడ్డలు ఆడుకుందాన్రా అని పిలిస్తే వెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి
వాళ్ళ దగ్గరున్న డబ్బులు, డబ్బులు, రాజ్యాలు, కిరీటాలు, చివరికి బట్టలు కూడా లాక్కొని వాళ్ళని అవమానించి, నా కోడలిని నికృష్టంగా అవమానించి, ఏమి ఆ సభ, దానికి ఒక సభ అని పేరు పెట్టడమే చాలా కష్టంగా ఉంది. సభ అంటే యజ్ఞాలు చేసుకునే ప్రదేశాలని సభలని పిలుస్తారు. అదేమైనా యజ్ఞాలు చేసుకునే సభలాది? అదొక పిచ్చి సభ, అసభ్య సభ. అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఏదో విధంగా మేము బయటపడేటట్టు చూసావు. ఆ తర్వాత వనవాస కృచ్ఛ్రత, వనవాసాలు ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల, సగం బతుకంతా వనవాసాల్లోనే గడిచింది. వనవాసాలు ఏమైనా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్లే ఉద్యానవనాలు, వెకేషన్స్, ఏమైనా ఒక ఫన్ ట్రిప్స్ అవి? కృచ్ఛ్రత, అందులో కష్టాలు, వాటిలో నుంచి మృధే ఇంకా వనవాసాల్లో నుంచి బయటపడ్డామంటే యుద్ధాలు, మృధాలుంటాయి. ఉంటే యుద్ధాలుంటాయి, లేకపోతే వనవాసాలుంటాయి. అటువంటి దుస్సహమైన బతుకులు మావి. ఆ మృధే యుద్ధాల్లో పడి ఉంటున్న మాకు, ఆ యుద్ధాలుంటే ఊరికే ఉంటాయా? అనేక మహారథులుంటారు అందులో, భీష్ముడు, ద్రోణుడు, అట్లాంటి వాళ్ళందరూ. వాళ్ళ దగ్గర అక్కర్లేని అస్త్రాలన్నీ ఉంటాయి. ఆ అస్త్రాలలో నుంచి పోని వాళ్ళని వదిలిపెడితే, మహారథుడు కూడా కాదు, ద్రౌణి, అశ్వత్థామ, ఆయన వేసిన అస్త్రము మొన్ననే మన ఉత్తర గర్భంలో ఉన్న పిండం కూడా కందిపోయేటట్టు వేసిన అస్త్రతః చ. ఇన్నిట్లో నుంచి ఓ హరి, నీ వల్లే కదా మేమందరము అభిరక్షితాః స్మ, బతికి బయటపడ్డాము, రక్షింపబడ్డాము. విషాన్ మహాజ్ఞేః పురుషాద దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్ఛ్రతః మృధే అనేక మహారథ అస్త్రతః ద్రౌణి అస్త్రతః చ స్మ హరే అభిరక్షితాః. విపదః సంతు నః సస్వత్ తత్ర తత్ర జగద్గురో భవతః దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. ఓ జగద్గురో, ఓ జగత్తుకంతటికీ గురువైన వాడా. గురువు అంటే పెద్దవాడు. గురువు అంటే గురువు గారు పాఠం చెప్పేవాడు. మనకు జగద్గురువై ఆయన భగవద్గీతనిచ్చారు, ఉపదేశం చేశారు. ఆ గురువే కాకుండా, ఉపదేశం చేసే గురువే కాకుండా, గురువు అంటే పెద్దవాడు, మొత్తం జగత్తుకంతటికీ పెద్దవాడు కృష్ణుల వారు. కాబట్టి ఓ కృష్ణ, తత్ర మాకు అక్కడక్కడ, ఎప్పుడు శాశ్వతం, ఇంకా కంటిన్యూస్ గా, నహ మాకు, విపదః విపత్తులు, ఆపదల పరంపరలే సంతు ఉండుగాక. ఎందుకు అంటే, యత్ దేని వల్ల అయితే, భవతః దర్శనం నీ దర్శనం కలుగుతూ ఉంటే, స్యాత్ అవుతూ ఉంటే, ఇంకా పునర్భవము, మళ్ళీ భవములు పుట్టడం అనేది ఆ దర్శనం చూడము. నిన్ను చూస్తూ ఉంటే మళ్ళీ జన్మలు చూడము. కాబట్టి నిన్ను చూస్తూ ఉండాలి అంటే మాకు ఆపదలు వస్తూ ఉండాలి. కాబట్టి మాకు ఎప్పుడు ఆపదలు వస్తూ ఉండాలి, కలుగుతూ ఉండాలి కాక అని ఆమె కోరుకుంది. విపదః సంతు నః సస్వత్ తత్ర తత్ర జగద్గురో భవతః దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం అన్నది. ఆమె ఉద్దేశం చాలా మంచిది. ఎందుకో మరి ఈ విషయాన్ని మన పోతన గారు తెలుగులోకి అనువాదం చేయకుండా వదిలేశారు. కానీ అయినా కూడా ఈ సెంటిమెంట్, మన కుంతీదేవి యొక్క ఈ కోరిక చాలా ప్రసిద్ధమైంది. అందరూ చెప్పుకుంటూ ఉంటారు దీని గురించి. భగవంతుడు మనకి కష్టాలు ఇస్తేనే కదా భగవంతుడిని తలుచుకుంటాము. మనకి మంచి జరిగితే భగవంతుడిని ఎందుకు తలుచుకుంటాము?
అని చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడు అవును కదా, ఎంత జస్టిఫైయబుల్ విషయము, నిజమే కదా అనిపిస్తుంది. దాన్ని ఒక నిమిషం మనం ఆలోచించుకుందాం. మనం జ్ఞాన మార్గంలో ఉన్నాం. ఆలోచించుకోకుండా ఏది యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకవేళ మంచిలో భగవంతుని తలుచుకోము, కష్టాలు వస్తేనే దేవుడా నాకు హెల్ప్ చేయి, దేవుడా నాకు హెల్ప్ చేయి, ఇందులో నుంచి బయటపడే అని అడుగుతాము. అప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాము. కాబట్టి ఎప్పుడు కష్టాలే ఉండాలి అని బాగుంది ఆలోచన. అప్పుడు మనం దేవుణ్ణి తలుచుకునేటప్పుడు, దేవుడా నన్ను ఇందులోంచి బయటపడే, నాకు కష్టం పోయేటట్టు చూడు, ఏదో ఒక విధంగా చూడు, ఇందులో నుంచి బయటపడితే నేను ఇంకొకసారి ఇది చేస్తాను, అది చేస్తాను, ఇంకేదో చేస్తాను అని దేవుడికి చాలా చెప్తాం మనం ఆ సమయంలో. కానీ అప్పుడు అనన్యమైన ఆలోచన, చింతన భగవంతుడి మీద మాత్రమే ఉండడం కష్టం. అప్పుడు కష్టం మీద ఉంటుంది, కష్టంలో నుంచి ఎట్లా బయటపడతామన్న విషయం మీద ఉంటుంది, కష్టం కలగడం వల్ల మనకి ఎంత దుఃఖం వచ్చిందన్న విషయం మీద ఉంటుంది, ఇందులో నుంచి ఎట్లా బయటపడతాం దేవుడా అనైనా ఉంటుంది, వాటన్నిటితో పాటు దేవుడా అని కూడా ఉంటుంది. ఒక చిన్న భాగం, దేవుడు అందులో ఒక చిన్న భాగం మనకు కష్టాల్లో నుంచి బయటపడేసేందుకు అవకాశం లాగానే కనిపిస్తాడు. దేవుడు అనన్యంగా మనకు తెలియదు, ఆయన మీద అనన్యంగా మన ఆలోచన నిలవదు. ఉన్నాడు, ఉపయోగపడతాడు, కష్టం వచ్చింది ఇందులో నుంచి బయటపడేస్తాడు అని, కష్టము అందులో నుంచి బయటపడటము, దాంతో పాటే బయటపడేస్తాడన్న ఆశ, దాంతో పాటే పడేసేవాడన్న దేవుడు, ఈ విషయాలన్నీ కలగాపులగంగా ఉంటాయి. కాబట్టి ఆపదలుంటే భగవంతుడి దర్శనం అవుతుందని చెప్పలేము. కాదు, భవతః దర్శనం అన్నదామె. ఆ దర్శనం ఎందుకు? భగవంతుడి దర్శనం కాదు, మనం దర్శనం అంతా, మన చూపంతా కష్టాల మీద, అందులో నుంచి బయటపడడం మీద, విపదాల మీద, అందులో నుంచి బయటపడ్డాల మీద ఉంటే భగవద్ దర్శనం ఎక్కడైతుంది? అందులో నుంచి బయటపడతామేమో, దేవుడి దయ ఉంటే, మన ప్రయత్నం ఉంటే, రెండు కలిసి వస్తే బయటపడతామేమో, కానీ దర్శనం అయితే కాదు. మరెందుకు ఆమె అట్లా చెప్పిందంటే, మంచిలో ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు ఆయనతో కూడా గుర్తురాడు, కనీసం ఇంత మాత్రం అయితే, ఇంత మాత్రమైన కొంచెమైనా మిగిలిన వాటితోటి కలిసినా కష్టం వచ్చిందే బయటపడడం ఎట్లానే, అయ్యో దేవుడు హెల్ప్ చేస్తాడేమోనే అని, ఇంకా అప్పుడు ఆద్రా బాద్రా కొత్తగా మంత్రాలన్నీ నేర్చుకొని, కొత్తగా స్తోత్రాలన్నీ నోరు తిరక్కపోయినా చదవరాకపోయినా నేర్చుకొని గబగబా ఆద్రా బాద్రా చదివితే ఈ దేవుడు వస్తాడేమో అని ఆశలతో ఉంటే, కనీసం ఎంతో కొంత అసలేకపోయిన దానికన్నా ఇది నయం కదా అని, అసలేకపోయిన దానికన్నా నయం కదా అని చెప్పి ఏవో కోరికలతోటి, ఏవో ఆలోచనలతోటి, భయాలతోటి, దుఃఖాలతోటి, కష్టాలతోటి ఉన్న మనసు భగవద్ దర్శనం చేయలేదు. ఇది కూడా ఈమె పర్సనల్ సెంటిమెంట్, ఈమె స్వయంగా ఆమెకున్న ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయం. మనకు భగవంతుడు దర్శనం ఎప్పుడవుతాడంటే, దేవుడు నాకు కష్టాలేం లేవు, కడుపు నిండింది, కాళ్ళు చాపుకొని కూర్చున్నాను కాబట్టి నాకు దేవుడు కనిపిస్తాడా అంటే కనిపించడు. కష్టాలున్నాయి, అయ్యో దేవుడా ఇందులో నుంచి బయట ఎట్లా పడతాను అని ఆ సమయంలో ఆలోచిస్తుంటే అప్పుడు తెలియడు. భగవద్ దర్శనము ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ రెండింటిని దాటినప్పుడు. విపదాలు లేవు, సుఖాలు లేవు, విపదాలు లేవు, సంపదలు లేవు, విపదలు లేవు, సంపదలు లేవు, సుఖాలు లేవు, దుఃఖాలు లేవు అని అన్నిటిని, ఆ ద్వంద్వాలని దాటిన మనసుకి భగవద్ దర్శనం కలుగుతుంది. కష్టాలతో ఉన్న మనసుకి భగవద్ దర్శనం కలగదు. కనీసం అసలు లేని మనసు, అసలు భగవంతుడి వైపే తిరగని మనసు, అటువైపు కనీసం ఆద్రా బాద్రా ఏదో స్తోత్రం నోరు తిరిగినా తిరగపోయినా, అర్థం తెలిసినా తిరిగిపోయినా గబగబా చదవడానికి అలవాటు పడుతుందేమో కొంతవరకు. మళ్ళీ అది కూడా ఆ ఆపదలో నుంచి బయటపడితే మళ్ళీ ఆ స్తోత్రాన్ని కూడా వదిలిపెట్టి ఇంకా అటు సైడ్ పోకుండా, మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ దాన్ని పుచ్చుకుంటే ఇంకా దానికి చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఇటువంటివన్నీ చాలా ప్రచారంలో ఉన్నాయి బయట. కష్టాలు ఉండాలి, ఎందుకంటే కష్టాలు ఉంటేనే దేవుడు గుర్తొస్తాడు. ఆ విధంగానే మనకి మళ్ళీ ఆమె ఆశ ఏమి? అపునర్భవమైన, మళ్ళీ జన్మలేని దర్శనము, భగవద్ దర్శనం, అది కావాలంటుంది. అపునర్భవమైన భగవద్ దర్శనము జ్ఞానంతోటే కలుగుతుంది. జ్ఞానం ఉండాలి అంటే ఈ ద్వంద్వాలని, ఆపదలు, కోరికలు, ఆకాంక్షలు, సంపదలు, వీటిని దాటిన మనసుకే అటువంటి జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానం ఉన్న మనసే దాన్ని దర్శించగలుగుతుంది. ఇటువంటి విపత్తులు ఉంటే భగవద్ దర్శనాలు
అపునర్భవాలు ఉండే అవకాశం లేదు. ఈ విషయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రింటెడ్ వర్డ్ ని చూసుకొని ఎవరైనా రాశారు అంటే ఇంకా అది తప్పకుండా జరిగే విషయం అని నమ్మడానికి ఉండదు. ఎవరు చెప్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యము. కుంతీదేవి ఎటువంటి సాధన చేసుకున్నది, ఆమె మనస్థితి ఏమి అని చూసుకొని ఆమె గురించి తెలుసుకొని, కాబట్టి ఆమె చెప్పిన విషయము ఆమె ఎక్కడ ఉండి చెప్తున్నది, ఏ స్థితిలో ఉండి చెప్తున్నది అని తెలుసుకోవాలి మనం. లేకపోతే మనం ఇది నమ్మేమంటే కష్టమవుతుంది. అసలే ఏమీ లేని వాళ్ళకి ఇంత మాత్రమైనా ఉంటుంది కదా ఈ శ్లోకము. అసలే ఏం లేని వాళ్ళకి ఇంత మాత్రమైనా మనసు తిరుగుతుంది కదా, తిప్పడానికి పనికొస్తుంది కదా అని ఆశగా అనిపించవచ్చు. కానీ అసలే ఏమీ లేని వాళ్ళు, అసలు భగవంతుడి గురించి ఆలోచనే లేని వాళ్ళు వచ్చి భాగవతం చదువుకోవడం, పైగా వ్యాస భాగవతం చదువుకోవడానికి కూర్చోవడం జరిగే పని కాదు. వ్యాస భాగవతం చదవడానికి వినడానికి వచ్చి కూర్చున్నారంటే దీన్ని దాటిన వాళ్లే ఉంటారు. కాబట్టి అది ఆ శ్లోకం. తర్వాత చూద్దాము 26వ శ్లోకం. జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిః ఏధమాన మదః పుమాన్ నయేవ అర్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. జన్మ, గొప్ప వంశంలో పుట్టాను. ఐశ్వర్యం, గొప్ప ధనవంతుల ఇంట్లో పుట్టాను, నేను గొప్ప ధనవంతుణ్ణి. శృత, బాగా చదువుకున్నవాణ్ణి. శ్రీభిః, బాగా ఐశ్వర్యాలు, పదవులు, అధికారాలు ఉన్నవాణ్ణి అని ఏధమానము, వృద్ధిలోకి వస్తున్న, ఉద్ధతితో ఉన్న, వృద్ధి పొందుతూ ఉన్న, మదః, మదముతో ఉన్న, పుమాన్, మనిషి, అకించన గోచరం. అకించనము, కించనం అంటే కొంచెం, అకించనం అంటే అసలు కొంచెం కూడా లేదు, అసలు ఏమీ లేని వాళ్ళకి గోచరం, కనిపించేవాడు అయిన త్వాం, నిన్ను, అభిధాతుం, పేరైనా పెట్టి పిలవడానికి, నా అర్హతి ఏవ వై, వాళ్ళకి అర్హత కూడా ఉండదు. ఏమీ లేని వాళ్ళకి కనిపించే నువ్వు, ఏమీ లేని వాళ్ళంటే డబ్బు లేని వాళ్ళని ఆటోమేటిక్ గా చెప్తారు. అసలే డబ్బు లేని వాళ్ళకి, మొత్తమే సన్యాసంలో ఉన్న వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి కనిపిస్తాడు భగవంతుడని దానికి అర్థం చెప్తారు. డబ్బులతో సంబంధం లేదు. అకించనం, అసలు ఏమీ లేకపోవడం అంటే డబ్బులు ఒకటే కాదు, ఏమీ లేకపోవడం అంటే వాళ్ళకి కోరికలు, కోపాలు, లోభితనాలు, ఈర్ష్యలు, మాత్సర్యాలు, మదాలు. ఈ జన్మమన్న మదము, దేహాభిమానము, జాత్యభిమానము, ఐశ్వర్యాభిమానము, విద్యాభిమానము, అధికార మదము, ఇటువంటివి ఏవీ లేని వాళ్ళు అకించనులు. ఇవి ఏవీ లేని వాళ్ళు అకించలు. డబ్బులు లేని వాళ్ళు అకించనులు అని చెప్పడం కష్టం. ఇవన్నీ ఉండి కూడా, డబ్బులుంటే ఉన్నాయి, ఇవన్నీ లేని వాళ్ళు ఉంటారు, ఇటువంటి మదము లేని వాళ్ళు ఉంటారు. రాజులై ఉంటారు మన జనకుడిలాగా. రాజుగారికి, జనకుడికి ఏమి తక్కువైంది సీతమ్మ తల్లి తండ్రి గారికి? కానీ ఆయనకు అంత ఐశ్వర్యము, అంత రాజ్యము, అంత భోగాలన్నీ ఉన్నా ఆయనకు ఆ మదాలు లేవు. జన్మ ఐశ్వర్య శృత శ్రీభి మొదలైన ఏధమాన మదాలు ఆయనకి లేవు. కాబట్టి ఆయన అకించనుడు, ఏమీ లేనివాడు. అటువంటి వాళ్ళకి గోచరుడు, కనిపించేవాడు భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి, నిన్ను, త్వాం, ఇటువంటివన్నీ ఉన్నవాళ్ళు ఆ పేరైనా పెట్టి పిలవడానికి, తలుచుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు అని మన కుంతీదేవి చెప్తున్నది. జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిః ఏధమాన మదః పుమాన్ నయేవ అర్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. నమః అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే
ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. అకించన విత్తాయ, విత్తం అంటే ధనం, అకించనం అంటే కొంచెం కాదు, అసలు చాలా ఎక్కువగా ఉండడం. ఇక్కడ అకించనం అంటే ఏమీ లేకపోవడం. ఇక్కడ అకించనం అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ. ఇక్కడ అకించనం అంటే కొంచెం కూడా లేని అని అర్థం. ఇక్కడ కొంచెం కాదు, ఇంకా అత్యంత అని అర్థం. అకించనానికి రెండు అర్థాలు ఉన్నాయి. కొంచెం కాంతి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి అది చూసుకోవాలి. ఇప్పుడు మన భగవంతుడు అకించన విత్తుడు. ఆయన నా ధనం ఆయన అని నేను అనుకుంటే ఇంకా అంతా నాదే, అకించనమైన ధనం నాది. ఈ ధనం ఏదో ఉంది, జన్మైశ్వర్య శృత శ్రీభిహి అన్న ఏ బిహి ధనాలన్నీ నావనుకుంటే ఈ అకించనమైన ధనం నాకు దొరకదు. ఎందుకంటే ఈ అకించనమైన ధనము ఇటువంటి అకించనులకే గోచరము. కాబట్టి అకించన విత్తాయ అంటే అఖండమైన అనంతమైన ధనమై ఉన్నాడు నాకు. అటువంటి వాడికి నమః, నమస్కారము. ఇవన్నీ అలా జన్మ ఐశ్వర్యము శృతము శ్రీభిహి ఇవన్నీ మార్పులతో ఉంటాయి. వాళ్ళు ఉంటాయి, రేపు ఉండవు, ఈ జన్మకు ఉంటాయి, వచ్చే జన్మకు ఉండవు. జన్మలు మారుతూ ఉంటాయి, అవి పరంపరలుగా ఉంటాయి. ఇటువంటివన్నీ కాదు. అసలు మారకుండా ఎప్పుడూ ఉండే అకించనమైన విత్తం కావాలంటే మనము అకించనులమై ఉండాలి. మనం అకించనులమైతేనే కదా అకించనమైన విత్తం మనకు దక్కేది. తర్వాత నివృత్త గుణవృత్తయే, గుణాలు, ఆలోచనలు, ఆ వృత్తులు, వ్యాపారాలు, వ్యాసంగాలన్నిటికీ దూరంగా ఉన్నాడు, నివృత్తమై లేకుండా ఉన్నవాడు. అటువంటి వాడికి నమస్కారము. నివృత్త గుణవృత్తయే లేదా నిర్గుణుడికి నమస్కారము. గుణాలన్నిటిని దాటిన వాడికి నమస్కారము. ఆత్మారామాయ, గుణాలున్నాయి అంటే ఆ గుణాలతో ఈ ఇంద్రియాలు బయట వ్యాపారాలన్నీ పెట్టుకుంటాయి, వృత్తులన్నీ పెట్టుకుంటాయి, పనులన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, చేస్తూ. అటువంటివన్నీ బయట వ్యాపారాలు, వృత్తులు, ఆ లోపలున్న గుణాలు, వాటన్నిటిని పక్కకు తోచేసిన వాడు, నివృత్తమైపోయిన వాడు ఇంకేం చేస్తాడు? లోపల ఆత్మలోనే రమిస్తూ ఉంటాడు, ఆత్మారాముడై. కాబట్టి అటువంటి ఆత్మారాముడికి నమస్కారము. ఆత్మలో రమిస్తూ ఉన్నవాడు పరమశాంతితోటి ఉంటాడు, ఉండకేం చేస్తాడు? కాబట్టి శాంతుడికి నమస్కారము. ఇటువంటి శాంతము అన్నదేంటో తెలిసి అక్షయమైన శాంతి, పరమశాంతి, అక్షయమైన సుఖము, ఆత్మలో రమించడం అన్న బ్రహ్మ జ్ఞానము తో కూడి ఉన్నవాడే కదా. అటువంటి కేవల స్థితిని మనకివ్వగలిగి ఉన్నవాడు. కాబట్టి ఆ విధంగా కైవల్యాన్ని, కేవల స్థితిని ఇవ్వగలిగిన వాడు, దానికి అధిపతి అయి ఉన్నవాడు కైవల్యపతి, ఆయనకు నమస్కారము. నమః అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. మన్యే త్వాం కాలం ఈశానం అనాదినిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యత్మిథః కలిః. త్వాం నిన్ను, కాలం మొత్తం ఈ కాల పురుషుడిగా, అనంతమైన కాలంగా, ఈశానం ఆ కాలానికి ఈశ్వరుడిగా, అధిపతిగా, అనాది నిధనం ఆది గాని, నిధనం అంటే అంతము కాని లేనివాడిగా, విభుం అంతటా వ్యాపించిన వాడిగా, సమం సముడిగా, సమస్థితిలో ఉన్నవాడిగా, సర్వత్ర చరంతం అంతటా తిరుగుతూ ఉన్నవాడిగా, భూతానాం భూతాల్లో యత్ ఎవరైతే, మిథః మిథునము కలయికలు, కలిహి విడిపోవడాలు అనేవి చేస్తూ ఉంటాడో అటువంటి వాడివి నువ్వే అని త్వాం నిన్ను నేను మన్యే అనుకుంటున్నాను.
కాలము, కాలానికి ఈశ్వరత్వం కలిగినవాడు, ఆది అంతము లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, వ్యాపించి అంతటా తిరుగుతూ ఉన్నవాడు, భూతాలన్నిటికీ కలయికలు, విడిపోవడాలు, కలహాలు, అన్యోన్య ప్రేమలు, మిథునాలు కల్పిస్తూ ఉండేవాడు, భూతాలకి ప్రాణులన్నిటికీ అనుగ్రహాలు, ఆగ్రహాలు ఇస్తూ ఉండేవాడు, అనుగ్రహాలు, నిగ్రహాలు కలిగిస్తుండేవాడు. అయినా సముడు అయి ఉన్నవాడు, అది నువ్వే అని నేను మన్యే అనుకుంటున్నాను అన్నది. ఈ సమం అన్నప్పుడు ఇంకొక మాట చూద్దాము. సమత్వం, సమం అని రెండు మాటలుంటాయి. సమత్వం అంటే ఈక్వాలిటీ, అన్నిట్లో సమానంగా చూడడం. సమం అంటే అన్నిటినీ సమంగా చూడడం, ఎక్విటీ. అందరికీ ఒకేలాగా అన్నం ఇవ్వడం సమానత్వం. అందులో కూడా ఎవరు ఎక్కువ తినగలరు, వాళ్ళ శరీరానికి ఎంత అవసరమని చూసి ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ, తక్కువ తినే వాళ్ళకి తక్కువ, మాంసం తినే ప్రాణులకు మాంసం, గడ్డి తినే ప్రాణులకు గడ్డి, అవన్నీ చూసి దేనికి తగినది దానికి ఉచితమైనది ఇవ్వడం సమత్వం, ఎక్విటీ. కానీ ఏ ప్రాణి ఏది తింటుందో అది చూసి తగిన విధంగా ఇవ్వడం సమత్వం, ఎక్విటీ అయినా కూడా అసలు అందరికీ ఎంతో కొంత వాటికి అవి తినడానికి కావాల్సిన అన్నము దొరికేటట్టు చూడడం. బతికున్న జీవికి, ప్రాణానికి నిలబెట్టుకోవడం కోసం అన్నము, అవి తినే అన్నము ఎంతో కొంత దొరకడం తప్పనిసరిగా, ఆ విధంగా చూడడం సమత్వం. ఆ చూడడంలో కూడా దేనికి ఏది కావాలో అటువంటి అన్నం దొరికేటట్టు చూడడం సమం. సమం, సమత్వం, అవి ఈక్వాలిటీ, ఎక్విటీ, అవన్నీ నువ్వే అని నేను మన్యే. మన్యే త్వాం కాలం ఈశానం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిధః కలిః. న వేద కశ్చిత్ భగవన్ చికీర్షితం తవ ఈహమానస్య నృణాం విడంబనం న యస్య కశ్చిత్ దయితః అస్తి కర్హిచిత్ ద్వేష్యః చ యస్మిన్ విషమా మతిః నృణాం. భగవన్, ఓ భగవంతుడా కృష్ణ, ఈహమానస్య కోరికలతో ఉన్న వాళ్ళ యొక్క, ఆ నృణాం మనుషుల యొక్క విడంబనం, మోహం కోసమే, మోహాన్ని కలిగించడం కోసమే, తవ నీ యొక్క చికీర్షితం చేష్టలన్నీ ఉంటాయి, వాటిని కశ్చిత్ ఎవ్వడు నవేద తెలుసుకోలేడు. కోరికలతో ఉన్నవాడికి వాణ్ణి మాయకు గురి చెయ్యడానికి, మాయబుచ్చడానికి, మోసం చెయ్యడానికి అటువంటి చేష్టలన్నీ నీవై ఉన్నాయి. అయితే నువ్వు ఏ క్రియలు, ఏ చేష్టలు ఎందుకు చేస్తావో కోరికలతో ఉన్నవాళ్ళు మనుషులు నవేద తెలుసుకోలేరు, ఎవ్వరూ తెలుసుకోలేరు. యస్య ఎవరికైతే కశ్చిత్ ఒక్కడు దయితః ప్రియుడన్నవాడు నా అస్తి లేడో, కర్హిచిత్ ఎక్కడ ద్వేష్యః ద్వేషమన్నది చ కూడా లేదో, యస్మిన్ అటువంటి వాడి గురించి ఎవరైనా, ఆయనకి నేనంటే ఇష్టము, వాళ్ళంటే ఇష్టం లేదు అంటే, కృష్ణుడికి శివుడు అంటే చాలా ఇష్టము, శివుడికి పార్వతి అంటే చాలా ఎక్కువ ఇష్టము, లేకపోతే శివ పార్వతులకు వినాయకుడు అంటే చాలా ఎక్కువ ఇష్టము, ఏంటో విష్ణుమూర్తికి మన్మధుడు అంటే పడదు, ఇవన్నీ అనుకోవడము నృణాం మనుషుల యొక్క విషమా మతిః. విషమము అంటే అసమము, సమస్థితిలో లేని మతి, బుద్ధి. సమస్థితి, ఈ ద్వంద్వాలకి ఇష్టము, కష్టము, దయితులు, ప్రియులు, ద్వేషులు, అప్రియులు,
అని ఇవన్నీ చూసే ద్వంద్వ స్థితిలో ఉన్న మనస్తత్వాలతో ఉన్న మనుషులు వాళ్లకు ఆ విధంగా కనిపిస్తుంది. నీకు ద్వేషులు లేరు, ప్రియులు లేరు, నీకు ఇష్టలు లేరు, కష్టులు లేరు, నీకు ఇష్టమైన వాళ్ళు లేరు, నువ్వు ద్వేషించే వాళ్ళు లేరు. కానీ ఒకవేళ మాకట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే అది నీలో లోపం కాదు, మాలోనే ఉన్న లోపం. అది మాలోనే ఆ సమస్థితి లేదు. మేము విషమ స్థితిలో, సమస్థితి కాని అసమస్థితిలో మేము ఉండడం వల్ల మా ద్వంద్వాలనే రంగుటద్దాల్లో నుంచి, రాగద్వేషాలు రజోతమో గుణాలన్న రంగుటద్దాల్లో నుంచి మేము చూడడం వల్ల నువ్వు కూడా మా కంటికి అట్లా కనిపిస్తుంటావు. అది నువ్వు అట్లా అయి ఉండడం వల్ల నువ్వు ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా, ఇష్టాలుగా, కష్టాలుగా, ఒక్కొక్కసారి రుద్రుడిగా మహాకోపంతో ఉన్నవాడిగా, ఏదో కృష్ణుడిగా చాలా దొంగలాగా, రాముడిగా శాంతమూర్తిలాగా, ఇన్ని రకాలుగా నువ్వున్నవు. మాకు కనిపిస్తావు ఎందుకంటే మా బుద్ధులు, మా మతి, మా బుద్ధి ఆ విధంగా అసమస్థితిలో ఉండడం వల్ల, ద్వంద్వాల వల్ల మేము చూసే విషయం కూడా మాకు అట్లా కనిపిస్తుంటుంది. నిన్ను కూడా మేము అదే అనుకుంటాము. నువ్వు చేసే చికీర్షం, నువ్వు చేసే చేష్టలు, చికీర్షలు కూడా, నీ క్రియలు, నీ కర్మలు, నీ పనులు కూడా అటువంటి మాకు ఈహమానస్య నృణం, కోరికలతో ఉన్న మనుషులకు విడంబనార్థం, మోహాన్ని కలిగించేవే అయి ఉంటాయి. నీ తప్పేమున్నది? మమ్మల్ని కావాలని మోసపుచ్చడానికి, మమ్మల్ని కావాలని ఏదో సాధించడానికి, మాలో కొంతమంది అంటే నీకు ఇష్టం, కొంతమంది అంటే నీకు ద్వేషం కాబట్టి అనేముంటుంది? నువ్వు సముడివై ఉన్నావు. అసమస్థితి మాది, ఆ లోపం మాది అని చెప్తున్నది ఆ తల్లికి నమస్కారము. నవేద కశ్చిత్ భగవన్ చికీర్షితం తవ ఈహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చిత్ దయితః అస్తి కర్హిచిత్ ద్వేష్యః చ యస్మిన్ విషమా మతిః నృణాం జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్య అకర్తుః ఆత్మనః తిర్యక్ నృ ఋషిషు యాదసు తత్ అత్యంత విడంబనం. అజస్య, అజుడై ఉన్నవాడికి, జన్మే లేనివాడి యొక్క, అకర్తుహు, కర్మలే లేనివాడి యొక్క, తిర్యక్ జంతువులు, నృ నరులు, ఋషులు, యాదసు నీళ్లలో, ఇన్నిట్లలో జన్మలు కర్మలు, ఏవో జన్మలు, తిర్యక్ మృగాల్లో ఏదో వరాహంగా ఆ విధంగా, నృ మనుషుల్లో రాముడిగా ఆ రకంగా, ఋషిషు ఋషులుగా ఏదో కపిలుడుగా ఆ విధంగా, నీళ్లలో మత్స్యావతారాలు ఆ విధంగా నువ్వు జన్మలు తీసుకోవడం, ఏదో కర్మలు చేయడము, ఇటువంటివన్నీ తత్ అవన్నీ అత్యంత విడంబనం, అత్యంతంగా మోహాన్ని కలగజేస్తాయి. ఓ విశ్వాత్మన్, ఓ విశ్వాత్మకుడా, అజస్య అకర్తుహు ఆత్మనః జన్మ కర్మలు, నువ్వు జన్మలు తీసుకోవడం, నువ్వు కర్మలు చేయడము, ఈ జన్మలు కూడా జంతువుల్లో, మనుషుల్లో, ఋషుల్లో, నీళ్లలో, వాట్లలో పుట్టడం, ఏవేవో పనులు చేయడం, ఇవన్నీ ఎందుకంటే మాకు మోహాన్ని కలగజేయడం కోసమే. అందుకోసమే ఆ జన్మలన్నీ ఉంటాయి. అది మోహాన్ని కలుగజేస్తున్నాయి అనుకుంటే మోహమే కలుగుతుంటుంది. ఆ జన్మలన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఆయన మార్గం చూపిస్తున్నారు, అందులో నుంచి బయటపడడానికంటే మార్గం కనిపిస్తుంది. విడంబనార్థమే, లోకానికి విడంబనం, మోహాన్ని కలిగించడం కోసమే అంటే మోహాన్ని కలిగిస్తాయి. అందులో నుంచి బయటపడే మార్గాలంటే మార్గాలు కనిపిస్తాయి. యద్భావం తద్భవతి. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్య అకర్తుః ఆత్మనః తిర్యక్ నృ ఋషిషు యాదసు తత్ అత్యంత విడంబనం. గోపీ ఆదదే త్వయి కృతాగసి దామ తావత్ యా తే దశా
అశ్రుకలిల అంజన సంభ్రమ అక్షం వక్త్రం నినీయ భయ భావనయా స్థితస్య సా మాం విమోహయతి భీహి అపి యత్ బిభేతి. అప్పుడు కృతాగసి, అగస్ అంటే ఏవో చిలిపి పనులు చేయడం అనుకుందాం. ఇక్కడ అగసి అంటే తప్పులు చేయడం అట్లాంటివి. ఏదో నువ్వు తప్పు చేసావు, కృతం అయింది, ఏదో చేసావు, ఆ కుండ పగలగొట్టడం ఏంటో చేసావు కదా, పాలకుండో పెరుగుకుండో పగలగొట్టావు. అది చేస్తే అప్పుడు ఆ గోపి మీ అమ్మగారు యశోదమ్మ త్వయి నిన్ను పట్టుకొచ్చి కట్టేయడానికి దామము తాడును ఆదదే పుచ్చుకుంటే తావత్ ఆ సమయంలో తే దశ నీ స్థితి ఎట్లా ఉంది? అక్కడ అశ్రు కన్నీళ్లు, వాటితో కలిలమై మొత్తము సలిలమై కన్నీళ్లు కారుతూ ఉంటే కరిగి కారుతున్న ఆ అంజనము కాటుక, పైగా సంభ్రమము, ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమనుకుంటూ సంభ్రమంతో భ్రమం చెందుతూ ఉన్నట్టు ఉన్న అక్షం కళ్ళు, అశ్రువులతో కన్నీళ్లతో కారుతున్న అంజనము కాటుకలతో సంభ్రమముతో అటు ఇటు గబగబా తిరుగుతున్న కళ్ళతో నిలబడి ఉన్నావా? పైగా వక్త్రం నీ ముఖాన్ని నినీయ కిందికి దించుకొని నిలబడ్డావా తప్పు చేశావు కాబట్టి. పైగా భయ భావనయా భయపడుతూ ఉన్నవాడిగా స్థితస్య నిలబడి ఉన్నావా? యా ఇటువంటి దశ ఏదైతే ఉందో అది సా ఆ పరిస్థితి ఊహించుకుంటూ ఉంటేనే మాం నన్ను ఆ స్థితి విమోహయతి మోహానికి గురి చేస్తుందయ్యా. నువ్వు పైగా భయపడుతున్నది, భయపడుతూ తప్పు చేశావు కాబట్టి తలకాయ దించుకొని మీ అమ్మగారి ముందు నిలబడి కన్నీళ్లు కాటుకతో పాటు కరిగి కారుతుంటే భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ చూస్తున్నావా? ఇదంతా నేను మనసులో ఊహించుకుంటుంటే నా మనసు ఎంత మోహానికి గురైతుంది. నువ్వా భయపడేది? భీహి అపి భయమే నిన్ను చూసి ఏదైతే బిభేతి భయపడి పారిపోతుందో, భయమే నిన్ను చూసి పారిపోతుంది. అటువంటిది నువ్వు భయపడ్డట్టు అక్కడ నిలబడి నటిస్తుంటే, అది నేను ఊహిస్తుంటే అది నాకు మోహాన్ని కలిగిస్తున్నది అని ఆమె చెప్తున్నది. ఇక్కడ చెప్పింది కదా ఆమె 2 పద్యాల్లో మన కుంతీదేవి, నువ్వు అసలు అజుడివి, జన్మే లేని నువ్వు తిరియక్ నర ఋషి అప్సు మొదలైన విషయాల్లో జన్మలు పుచ్చుకుని కర్మలు చేస్తూ ఉండడం లోక విడంబనార్థము. జన్మలు కర్మలు వాటితో పాటే అసలు కోరికలతో ఉన్న మనుషులకు నువ్వు చేసే ఈ క్రియలు చేష్టలన్నీ విడంబనమే, మాయనే కలిగిస్తాయి, మోసాన్ని కలిగిస్తాయి, మనసును మాయతో కప్పేస్తాయి అని ఆమె చెప్పింది కదా. అందుకని ఈ 2 విషయాలు, ఆయన జన్మలు కర్మలు, ఆయన చేష్టలు ఏ విధంగా కోరికలతో ఉన్న మనుషులకు విడంబనాన్ని కలిగిస్తాయి అన్న విషయాన్ని ఆమె ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నది, ఒక ఉదాహరణతో చూపిస్తున్నది. భయమే నిన్ను చూసి పారిపోయేది, అటువంటిది నువ్వు భయం నటిస్తూ అక్కడ మీ అమ్మగారు నువ్వేదో తప్పు చేశావని చెప్పి తాడు తీసుకొని వస్తే కట్టేయడానికి అక్కడ కాటుక కళ్ళ నీళ్లు కరిగి కారుతుంటే సంభ్రమంతో బిక్కుబిక్కుమనుకుంటూ తలకాయ దించుకొని నిలబడ్డం అన్నది నేను మనసులో ఊహించుకుంటే నాకు మనసుకి మాయ కలుగుతున్నది, మాయ కప్పేస్తున్నది, మాయ కమ్ముతున్నది, మోసపోతున్నాను అని ఆ తల్లి చెప్పింది. ఈ 3 శ్లోకాలు మనము కలిపి చదువుకోవాలి. ఎందుకు అంటే నిజంగా కూడా ఈ ఒక్క పద్యాన్ని 31వ పద్యాన్ని మనం సపరేట్ గా చదువుకుంటే అవును కదా ఎంత ముద్దుగుంది కదా, భయమే భయపడి పారిపోయే
పరిస్థితి అక్కడ. అటువంటిది ఈయన భయపడుతున్నట్టు అక్కడ నిలబడితే కన్నీళ్లు కరిగి కారుతుంటే కాటుకతో పాటు తలదించుకొని అక్కడ నిలబడ్డాడే బుజ్జి బాబు, ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో చిన్న పిల్లాడు, వాళ్ళ అమ్మగారు అరుస్తుంటే అని మనకు అనిపిస్తుంది. అది మోహాన్ని కలిగిస్తుంది, మోహాన్ని కలిగిస్తుంది, మనసుని కప్పేస్తుంది. అది ఆవరణ. ఆ విధంగా అది కప్పేసే లక్షణం దానికి ఉన్నది. ఎవరికి అంటే అటువంటివన్నీ చూసుకొని మోహానికి గురయ్యే మనసు ఏది అంటే ఈహమానస్య నృణాం మనసు, కోరికలతో ఉన్నవాడి మనసు. అది విషమామతి, సమస్థితిలో లేని బుద్ధి. అది విశ్వాత్మకుడు, అజుడు, అకర్త అయిన వాడి గురించి తెలియని మనసు. అటువంటి మనసుకు ఇటువంటి కథలు, ఇటువంటి చికీర్షితం చేష్టలు, చేయబడ్డ చేష్టలు, ఇటువంటి ఆయన పనులన్నీ, కృతమైన పనులన్నీ అత్యంత విడంబనాన్ని కలిగిస్తాయి. కానీ ఈ రకంగా ఈహమానస్య నృణం, కోరికలతో ఉన్న మనుషులు కాకుండా విషమామతి, అసమస్థితిలో లేని బుద్ధితో ఉన్నవాళ్ళైతే అటువంటి వాళ్ళకి ఈ జన్మ కర్మలు అత్యంత విడంబనాన్ని కలిగించవు. విమోహయతి అని మోహానికి గురి చెయ్యవు. అప్పుడు ఇవే కర్మలు ఆయన అక్కడ నిలబడి తలదించుకొని కన్నీళ్లు కారుతుంటే ఏడుస్తూ భయపడుతూ ఉన్నవాడిని చూస్తే మోహం కలగదప్పుడు. విషయం తెలుసుకునే జ్ఞానం కలుగుతుంది. మనము ఆ దశమ స్కందానికి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా విషయాలు ఆయన చేస్తారు, చేష్టలన్నీ చేస్తారు, కర్మలన్నీ ఉంటాయి. ఆయన ఎందుకు చేశారు, ప్రతి కర్మ వెనకాల ఒక తత్వం ఉంటుంది. ఎందుకు చేశారని చూసుకోగలిగే శక్తి వస్తుంది, మనసుకి బలం వస్తుంది. మనసుకి జ్ఞానం అన్న బలం కలిగితే అప్పుడు అటువంటి బలంగా ఉన్న మనసు మోహానికి గురి కాదు, విడంబనానికి గురి కాదు. అప్పుడు అది అయ్యింది అంటే ఆ మనసుకి బలం లేదది. హృదయము దౌర్బల్యంగా, దుర్బలత్వంతో ఉన్నది. హృదయ దౌర్బల్యం ఉన్నవాడే, మనసు విషమ స్థితిలో ఉన్నవాడే, ఈహమానుడై కోరికలతో ఉన్నవాడే అటువంటి విడంబనానికి, విమోహానికి గురవుతాడు ఇటువంటి కథలు వింటే. కానీ అవి విని అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకునే శక్తి ఉన్న మనసుకి మోహం కలగదు. ఒకవేళ ఉంటే వింటే ఆ మోహాన్ని దాటే శక్తి దానికి కలుగుతుంది. కాబట్టి ఈ 29, 30, 31 కలుపుకొని చూసుకోవాలి. 31 సపరేట్ గా చూసామంటే అవును కదా, ఎంత బుజ్జి బాబు కదా, నిజంగా కూడా కదా, నా కొడుకు కూడా చిన్నప్పుడు అట్లానే చేసేవాడు కదా, అసలు ఎంత ముద్దస్తున్నాడు కదా అనుకుంటూ అక్కడ ఉంటుంది. మనసు మోహానికి గురవుతూ ఉంటుంది, విడంబనానికి లోనవుతూ ఉంటుంది. దాటే శక్తి దానికి ఉండదు. ఆ మనసుకు ఆ బలం ఉండదు. అది ఇంకెప్పుడు అదే విధంగా విషమ స్థితిలోనే ఉంటుంది, సమస్థితికి రాదు. దానికి ఆ ఈహలు కోరికల్లో నుంచి బయటపడే శక్తి రాదు. మనము ఈ పద్యం అక్కడికి వచ్చినప్పుడు చూసుకునే ఆ మొత్తం ఘట్టం చూసుకొని అందులో ఆయన ఏం చేస్తున్నారో తెలుసుకునే శక్తి. ఇప్పుడు మనం ప్రథమ స్కందంలో ఉన్నాము. దశమ స్కందానికి వచ్చేసరికి మన వ్యాసుల వారు మనకి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి 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 దశమ స్కందానికి వచ్చేసరికి మన గుండె అట్లా బలంగా తయారయ్యేటట్టు చేసి అటువంటి మనస్థితికి తీసుకొచ్చిన తర్వాతే ఆయన ఆ విషయాలన్నీ చెప్తారు. మనము ఈ ప్రథమ స్కందం నుంచి మొత్తం అన్ని ఎగ్గొట్టి డైరెక్ట్ గా దశమ స్కందంలో ఆయన చేస్తున్న చికీర్షితాలన్నీ చదువుకుంటే, ఆయన కర్మలు, ఆయన లీలలన్నీ చదువుకుంటే అవి ఊరికినే ఇంకా మళ్ళీ సేమ్ మోహానికి గురి చేస్తాయి, విడంబనానికి గురి చేస్తాయి. దాటేసుకుంటూ పోవడానికి వీల్లేదు. ఎందుకు, ఆయన పిచ్చోడే రాశాడు. ఆ వ్యాసుల వారు 10వ స్కందంలో రాశారు ఇవన్నీ మొత్తం విషయాలు. ఎందుకు అంటే 9 స్కందాల్లో ఆయన మనసులని సమాయత్తం చేయడానికి పెట్టుకున్నారు. 10 చాప్టర్స్ లో ఆయన చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పి 10th చాప్టర్ లో 10వ స్కందంలో ఆయన చెప్పేసరికి మన మనసుకు పట్టుకునే శక్తి అప్పటికి వచ్చి ఉండాలి. అప్పుడు తెలుస్తుంది. ఇవి దాటుకుంటూ ఊరికి దశమ స్కందం చదివితే ఏంటో వస్తుందంటే ఏమి రాదు, మోహం కలుగుతుందంటే. అట్లా దాటేసుకుంటూ చదివితే అందుకే కృష్ణుడు అర్థం కాడు. ఆయన చేసిన లీలలు, ఆయన దొంగ అనుకుంటూ, ఆయన జారుడు అనుకుంటూ, చోరుడు అనుకుంటూ, అదేంటో చేశాడు, అల్లరి చేశాడు అనుకుంటూ తిరుగుతారు. ఎందుకు అంటే అర్థం కాదు మనసుకి. ఎందుకు అంటే ఆ మనసుకు ఆసక్తి లేదు.
ఎందుకంటే ఆ మనసు ఆ విషమ స్థితిలో ఉన్నది, అది మోహానికి గురైపోతుంది వెంటనే. దానికి ఆ బలాన్ని ఇవ్వాలి కదా, దానికి ఆ బలాన్ని ఇచ్చి దాన్ని సమాయత్తం చేసి అప్పుడు అది చదువుకోవాలి కదా. సరే, గోపి ఆదదే త్వయి కృతాగసిద్ధామ తావత్ యా తే దశ అశ్రు కలిలాంజన సంభ్రమ అక్షం వక్త్రం నినీయ భయ భావనయా స్థితస్య సామాం విమోహయతి భీహి అపి యద్విభేతి అన్న చోట మనము ఇవాళకి ఆపుదాము. రేపు మళ్ళీ వచ్చే వారము 32వ శ్లోకం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.